4వ తేదీ రాత్రి మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి గారు దువ్వూరు గ్రామ సమీపంలో చేపల గుంటల్లో ఈ చికెన్ వేస్ట్ వేశారు. మరి ఈ చికెన్ వేస్ట్ దందా అంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల కన్సర్న్లోనే జరుగుతుంది. ఇది గౌరవ మంత్రివర్యులు కూడా తెలిసే చేస్తున్నారు అని చెప్పి మరి మంత్రివర్యుని ఆపాదించడం చాలా దుర్మార్గం. ఎందుకంటే ఇది ఇప్పుడు జరిగినంత కాదు, గత ప్రభుత్వ హయాంలో మరి కృష్ణా జిల్లా నుంచి వాళ్ళ బతుకు తెరువు కోసం మరి ఇక్కడ రైతుల దగ్గర లీజుకు తీసుకొని కృష్ణా జిల్లా వాసులు కొంతమంది దువ్వూరు మరియు ఎస్ఆర్పురం వంగళ్ళు పరిసర ప్రాంతాల్లో నివాసాలు ఉంటూ ఇక్కడ చేపల గుంటల్ని సాగు చేసుకుంటూ గండో పచ్చో చేప పెంచడం లేదు. అలా అక్కడ పెంచుతున్న చేప పంగా సిఎస్ అనే ఒక వెరైటీ చేప పెంచుతున్నారు. దానిలో దానా ఖర్చు అధికంగా ఉన్న కారణంగా ఆ రైతు సోదరులు మరి వాళ్ళకి అందుబాటులో ఈ చికెన్ వేస్ట్ని వాళ్ళు వేయడం ఆ గత ప్రభుత్వ హయాం నుంచే కూడా జరగడం జరిగింది. మరి మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనాథ్ గారు ఈ చికెన్ వేస్ట్ మీద కూడా ఉక్కుపాదం మోపమని అధికారులందరికీ కూడా క్లియర్ కట్ గా తెలియజేయడం జరిగింది. దానికి సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి. మనం ఇప్పటి వరకు గత సంవత్సరం హయాంలో సుమారు 17 వెహికల్స్ చికెన్ వేస్ట్ వెహికల్ ని సంఘం పోలీసు వారు మరి ఎస్ఐ సిఐ గారు సమష్టిగా కృషితో మరి ఫిషరీస్ డిపార్ట్మెంట్ మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో మరి వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది గౌరవ మరి మాజీ ఎమ్మెల్యే గారు ఇది గుర్తించుకోవాలను తెలుసుకొని మాట్లాడాల్సిందిగా తెలియజేస్తున్నా. మరి ఆనం రామనాథ్ గారు ఆనం అంటే అభివృద్ధి, ఆనం అభివృద్ధి ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆర్ఎన్ఎస్ లో పాటుపడుతున్నటువంటి వ్యక్తి మా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పెద్దలు ఆనం రామనాథ్ గారు అయితే మరి గడిచిన 5 ఏళ్ళు మీరు సంక్షేమాన్ని మరి అభివృద్ధిని పక్కదో పట్టించి మీ నాయకుల మరి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి మీరు ఈరోజు మరి చేపల వేస్ట్ గురించి చేపల గురించి మాట్లాడతారు. మేము మా సొంత డబ్బులతో మరి మా మంత్రి గారికి ప్రతిరోజు చేప పంపిస్తా ఉంటారు. అయ్యా ఇవి చేపలు మనం తినేది కాదు, ఇవి బయట ఎక్స్పోర్ట్ అయ్యే చేప, అది ఇక్కడికి గండో బొచ్చో కాదు. మీరు ఒకసారి ట్రై చేయండి, ఆ చేపని మీరు కానీ తినగలిగితే అదేవిధంగా చేద్దామని చెప్పుకో తెలియజేస్తున్నా. మరి ఈరోజు సంఘం మండలం తీసుకొస్తే గత 5 ఏళ్ళు మీరు సంఘం ఐటీకి ఇచ్చినటువంటి ల్యాంకో వాళ్ళు ఒక బిల్డింగ్ ఇస్తే దాన్ని కూడా మరి నిధులు తెచ్చుకోలేక మరి అభివృద్ధి చేయలేక మరి ఆగిపోతే మరి గౌరవ మంత్రి వాళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత ఈరోజు 8,75,00,000 రూపాయలు మరి ఆ బిల్డింగులకి నిధులు కేటాయించి ఆగిపోయిన సంఘం ఐటీ ఆత్మకూరులో ఉన్నటువంటి సంఘం ఐటీ కాలేజీని ఈరోజు సంఘంలో పెట్టేదానికి కార్యోన్ముఖుడై ఈరోజు మరి సీసీ రోడ్డు కూడా సుమారు 56 లక్షల రూపాయలతో ఈరోజు సీసీ రోడ్డు కూడా కంప్లీట్ చేసుకునే పరిస్థితిలో ఉంది. ఒక పక్క అదేవిధంగా రోడ్లు చూస్తే మరి రాంపు నుంచి పరంటపాలెంకి తారు రోడ్డు, మరి దువ్వూరు వయా మక్కాపురం అన్నారెడ్డిపాలెం తారు రోడ్డు, మరి అదేవిధంగా తరుణవాయిలో ప్యాచ్ వర్క్ కూడా చేయకపోతే తరుణవాయి రోడ్డుకి ప్యాచ్ వర్క్, సంఘం రాంపు నుంచి మరిపాడు వరకు తారు రోడ్డు, ఈ విధంగా అభివృద్ధి పదంలో ఆనం రామనాథ్ గారు పరుగులెత్తిస్తుంటే మీరు ఓర్చుకోలేక వాడలేని గుణంతో ఈ రోజు ఏదో విధంగా మరి గుడ్డలో నిప్పేసి మరి ఆ చందంగా మీరు ఈ విధంగా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదు. మీ నాయకులందరూ సంఘం మండలంలో గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా దోచుకున్నారో సాక్ష్యాధారాలు కావాలంటే మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఎంక్వైరీ చేపించి మరి బుద్ధి జోడిస్తారా అని చెప్పేసి కూడా మరి మాజీ ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా ఈరోజు దేవాలయం చూస్తే మరి దేవాదాయ మంత్రి అయిన తర్వాత సంఘం మండలంలో సుమారు గోపదీపానికి నోచుకున్నటువంటి గుడులు దాదాపు 20-30 గుడులు ఉంటే వాటన్నిటికి కూడా మరి పూజారికి 10,000 రూపాయలు చొప్పున 30 గుడులు దాకా మరి మంత్రివారిలో ఈరోజు ఇప్పించడం జరిగింది. మరి అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ గారి సంఘం మండలంలో 12 ఆలయానికి 20,000 లక్షల చొప్పున మరి నిధులు మంజూరు చేయించడం జరిగింది. అంటే ఆనం అంటే అభివృద్ధి సంక్షేమం ఇదే సిద్ధాంతంతో ఆనం రామనాథ్ గారు పనిచేస్తూ నిరంతరం ప్రజల్లోనే ఉంటూ మరి కనీసం ఆయన అర్జీదారులు వెళ్తే ఎంతమంది ఉంటారో టైం కూడా చూసుకోకుండా నిరంతరం ప్రజల కోసమే ప్రజల అర్జీల మీద అర్జీ యొక్క పురోగతి మీద కూడా మరి రివ్యూ చేసి మరి అందరినీ నిరంతరం అధికారులతోనూ మరి ప్రజలతోనూ మమేకమై మరి అభివృద్ధి పనిచేస్తున్నటువంటి మరి మా ఆనం రామనాథ్ గారు ఎక్కడ మీరు నిరంతరం మీ నాయకులు మీ కార్యకర్తలు మరి
దోచిపెట్టినటువంటి మీరెక్కడా అని చెప్పి తెలియజేసుకుంటూ ఎవరు ఇంకొకసారి ఇటువంటి మరి వాళ్ళ తండ్రి గారైన మేకపాటి రాజమోహన్ రెడ్డి నిన్న అదేదో మా మరిపాటి మండలంలో మాట్లాడుతున్నాడు. అయ్యా సంగతి తినే వాళ్ళకి మరి రాజకీయం ఏం తెలుసు, నేను 83లోనే నేను పోటీ చేస్తానని, కాబట్టి నేను ఇక్కడ మంత్రిగా ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేశానని ఆ విధమైన మెట్ట ప్రాంత వాసుల మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు మాట్లాడడం సమంజసం కాదు. కాబట్టి మీరు మాట్లాడిన ప్రతి వక్తని కూడా వెనక్కి తీసుకోవాలా. అదేవిధంగా విక్రమరెడ్డి గారు మీరు మాట్లాడినది కూడా వెనక్కి తీసుకొని మరి ఖచ్చితంగా మా మంత్రి వారికి క్షమాపణ చెప్పాలా అని చెప్పేసి మరి సభాముఖంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులందరి సమక్షంలో నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా.